పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. టీసీఐ ట్రేడ్ యూనియన్ లీడర్ మనం ఖమ్మంలో మాట్లాడుతూ ఉన్నాం. సార్ చెప్పండి. ఇవాళ ఒకరోజు ఒక కార్మికుడు బతకాలంటే కనీసం 30 నుంచి 35 వేలు వస్తేనే ఇవాళ కార్మికుడు బతకగలుగుతాడు. ఇలా కార్మికుడు బతకాలంటే చాలా కష్టాలు ఉన్నాయి. ఇవాళ కార్మికుడికి అంత ఒక రోజుకు 1000 రూపాయలు వచ్చినా బతకలేని పరిస్థితి. ఇవాళ ఆ కార్మికుడు పొద్దుతాను కష్టం చేసి వాడు సాయంత్రం కల్లా కాలు చేతులు నొప్పులు వచ్చి ఏడుగాడి కాళ్ళని బిక్కపోతుంటే వాడు ఏం చేస్తుండంటే ఈరోజు సాయంత్రం పొద్దుతాను కష్టం చేసి ఆ సాయంత్రం వచ్చేసి ఆ వచ్చే 1000 రూపాయలకు వాడు 1000 రూపాయలు వచ్చినాయి సంబరపడుతుండే. ఇవాళ నాకు 1000 రూపాయలు వచ్చినాయి సార్ బా అని సంబరపడి వాడు ఏం చేస్తుండంటే సాయగా వచ్చేసి వాడు సాయ వహించుకుపోతుండు. వాడు ఇవాళ వహించుకుపోతే వాడు ఏం చేస్తాడు వాడు వచ్చేసి 300 తాగుతాడు, 200 తాగుతాడు. వాడు రోజుకి వచ్చేసి సాయంత్రం పూట 200 తాగుతాడు. పొద్దున్న దానికి ఏం చేస్తున్నాడు, ఒళ్ళొప్పులు కాదు రిలీఫ్ కావాలని చెప్పి ఛాయ్ తాగుతాడు. అందులో గుడ్డక ఇంకా ఓగా ఖర్చులు వచ్చేసి వాటికి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. సాయంత్రం వహించుకుపోతే 250 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఇవాళ మాకు ఇవాళ 250 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక కేజీ బియ్యం వచ్చేసి ఇవాళ కేజీ బియ్యానికి వచ్చేసి రోజుకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది. 2 పిల్లలు, ఒక భార్య. రేషన్ బియ్యం సరిపోవట్లేదు. రేషన్ బియ్యం వచ్చి 6 కేజీలు ఒక మనిషికి ఏం సరిపోతుంది సార్? ఇలా నాకు దీనికి కష్టపడి మినిమం 30 కేజీ ఒక రోజుకి కేజీ పువ్వు తింటా నేను. పొద్దుగాల 1/2 కేజీ తింటా సార్, సాయంత్రం 1/2 కేజీ తింటాను. శారీరక శ్రమ చేసి పొద్దుగాల 1/2 కేజీ, సాయంత్రం 1/2 కేజీ తింటా నేను. తినడానికి ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నాకు వచ్చేసి 5-10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. వాళ్ళకు వండి పెట్టాలి. వాళ్ళకు వచ్చేసి రోజుకి వచ్చేసి 1 కేజీ బియ్యం, కేజీ బియ్యానికి వచ్చేసి 100 రూపాయలు. 100 రూపాయలు. ఆ బియ్యం వచ్చేసి ఎడు సరిపోతున్నాయి మాకు. ఇవాళ కూరగాయలు కావాలంటే కూరగాయలకు 100 రూపాయలు. ఉప్పు, పప్పు, నూనె, ఇతర వస్తువులకు వచ్చేసి రోజుకు 100 రూపాయలు అవుతుంది. ఇవాళ ఉప్పుకు 100 రూపాయలు, ఉప్పు, కారం, పసుపు ఏ టు జెడ్ వచ్చేసి వాటికి 100 రూపాయలు అవుతుంది రోజుకు. బియ్యానికి 100 రూపాయలు, నా ఖర్చు 300, 500 రూపాయలు అయిపోతుంది సార్. ఇవాళ నా పిల్లల ఫీజు ఒక్కొక్కరికి 70,000 ఫీజు, 70,000 ఫీజు, ప్రైవేట్ ఫీజు. వాళ్ళకు రోజు 100 రూపాయలు తీసుకున్నా నేను. రోజు 200, రోజుకు 100, ఒక పిల్లకు 100, ఒక పిల్లకు 100. ఇప్పుడు 500 చెప్పాను నేను ఖర్చు. 5, 6, 700 రూపాయలు అయిపోతుంది. 700లలో ఇల్లు కిరాయి 300 కట్టాలి సార్. ఇల్లు కిరాయి 300 అంటే ఇల్లు కిరాయికి 100 రూపాయలు పోతుంది రోజుకు. ఇందులోనే వచ్చేసి ఒక ఆదివారం వస్తుంది, ఒక చుట్టం వస్తాడు, వాడికి ఏదో తిరిగి మర్యాద చేయాలి. చికెన్ తెస్తున్నారా, మటన్ తెస్తున్నారు? ఇంకా మటన్ ఏడ కొనుక్కోలేదు సార్. మటన్ కూడా 1000 రూపాయలు ఉంటుంది. ఇంకెక్కడ మటన్ సార్? మటన్ కొనడానికి పైసలు ఎక్కడ మిగులుతాయి సార్? ఇవాళ మటన్ కొనడానికి పైసలు మిగిలి జనం మటన్ ఫంక్షన్ అంటే జనం పోయి చుట్టాలు వెళ్ళకపోతే ఆ ఫంక్షన్ కూడా చెప్తున్నాడు సార్. ఆ ఫంక్షన్ కూడా చెప్తున్నాం. ఇవాళ ఒక ఆదివారం వచ్చిందంటే ఇక ఆ పక్కింటి వాళ్ళు వీళ్ళ జాబర్లు ఈ వాళ్ళు పెద్ద పెద్దలు ఉన్నారు. ఇక వాళ్ళు పిల్లలు వాళ్ళు చికెన్ తెచ్చుకొని అదే తింటాడు, వాళ్ళు మటన్ తెచ్చుకొని తింటారు. మన పిల్లలు నాన్న కనీసం చికెన్ అన్నదేవా, నాన్న చికెన్ అన్నదేవా అంటే ఆదివారం ఇంత చికెన్ తేవాల్సింది. ఆ చికెన్ రేట్ వచ్చేసి ఇవాళ 350 రూపాయలు, 350 నుంచి 380 రూపాయలు ఉన్నది. ఒక కేజీ చికెన్ తెస్తే ఈ వారంలో మిగిలిన పైసలు కూడా ఆదివారం అయిపోతుంది. ఇందులో ఎవడో చుట్టం వస్తాడు, ఒక చుట్టం లాంటి వస్తాడు. మా అత్తో, మా మామో, బావో, బామ్మర్దో, అన్నో, తమ్ముడు ఎక్కడో ఎవరో ఒకరు సాధారణ బంధువు వస్తాడు. బంధువు వచ్చినప్పుడు అయ్యో బంధువు వచ్చాడుగా, చుట్టం వచ్చాడుగా, ఇవాళ పరిస్థితి ఏది? సరే ఈ లోపల మా అమ్మ ఎవరో ఒకరు అంటారు, చుట్టం వచ్చారా బాబు అంటే ఆ చుట్టం వచ్చినందుకు ఇవాళ చేసే పని కూడా ఎగదెంగాల. ఒక పూట పని ఎగదెంగపోతే చుట్టం ఏమంటాడు, అరే వీడు నన్ను ఇంట్లో కూర్చోబెట్టి వాడు పని చేసుకుంటారా అమ్మ ఎందుకు అని ఆలోచన వస్తుంది ఆ చుట్టానికి. ఆ చుట్టం వచ్చినాక ఏం చేయాలా, ఒక పూట పని ఆఫ్ చేసి పని ఆఫ్ చేసి రావచ్చి ఆ చుట్టానికి ఏదో తిరిగి మర్యాద చేయాలి. ఆ మర్యాద ఎంత అవుతుంది? ఒక 1000 రూపాయలు అవుతుంది. ఆ రోజు 1000 రూపాయలు అవుతుంది. ఇళ్ళనే ఇప్పుడు ఈ నెల రోజుల కష్టంలో, 30 రోజుల కష్టంలో ఒకనాడు కాళ్ళు నొచ్చి ఏళ్ళు నొచ్చి ఆ రోజు ఇంటికాడు ఉంటాం. నెల రోజులు కష్టం చేయలేము. ఇవాళ కష్టజీవులు పని చేయలేము కదా సార్. 30 రోజులు చేయలేము, బరువు పని చేయలేము. అందులో నెలలోకి వచ్చేసి ఒక 24 రోజులు, 23 రోజులు చేయలేస్తాం పని, చేయలేము కదా. ఈ లోపల చేయలేము. ఇందులో ఇంకోటి వస్తుంది మాకు, ఇంకో మీదికెళ్ళి రూపాయి మిగులుడు కాదు మాకు, మీదికెళ్ళి అప్పు అవుతుంది మాకు. అప్పు ఎలాగవుతుంది? ఇందులో కాళ్ళ నొప్పికి, చేయి నొప్పికి, మెదడు నొప్పికి, తల నొప్పికి రకరకాల జ్వరాలు ఉంటాయి. ఇలా హాస్పిటల్ ఉరకాలి. నెలకు 1 సారో 2 సార్లు హాస్పిటల్ ఉరకాలి. ఆ హాస్పిటల్లో కొరికితే 100 టెస్టులు చేస్తారు, అవసరం లేని టెస్టులు చేస్తారు కొంతమంది డాక్టర్లు. కొంతమంది తెలిసిన డాక్టర్ల కాడికి పోతే ఓకే, ఇప్పుడు వాళ్ళ కాడ కష్టానికి పోతున్నప్పుడు ఓకే. మొన్న ఈ మధ్యకాలంలో ఒక మేడం ఏం చేసిందంటే, చెప్పండి డాక్టర్ చెప్తారు. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఒక మేడం
మేము పని చేస్తాం వాళ్ళ ఇంట్లో పని చేస్తాం కాబట్టి నార్మల్. వేరే హాస్పిటల్లో ఒక ఆపరేషన్లు ఇవన్నీ పెద్ద సమస్య అవుతుంది. కానీ ఇంకా మేజర్ అయితే ఇంకా అప్పులు తేవటమే సార్, అప్పులు తేవటమే. కానీ ₹1 మిగిలిన పరిస్థితి ఇవాళ కష్టం. 1000 రూపాయలు వచ్చినా సమరపడతారు కదా. ఒక పూట ఒకనాడు ఏం చేస్తారంటే మామూలు కూలికి పోతాం, ఇవాళ 1000 రూపాయలు వస్తున్నాయి. పని ఉండదు, మనం పని ఉన్న కాడ దానికి కూడా చెప్తాం. ఇవాళ పని ఉంది, 1 గంట పని కష్టం ఉంటుంది. ఆయన ఏమంటాడు, 1000 రూపాయలు ఇచ్చే కాడ అరే బాబు ఇంకో 300 ఇస్తారా బాబు, నీకు 300 ఇస్తా, ఇది కూడా చేసుకోరంటే ఆయన ఏం చేస్తాం, 9 దాకా చేస్తాం. 6 గంటలకు చేసే పని 9 గంటల దాకా చేస్తాం. ఆ 9 గంటలకు మనం ఏం చేస్తామంటే 1300 ఇస్తాడు. అబ్బా మా చేతి 1300 ఇచ్చిందని చెప్పి ఏం చేస్తాం, రోజు 300 ఖర్చు పెట్టడంలో 600 ఖర్చు పెడతాం. వచ్చిన అదనంగా డబ్బులన్నీ ఇంకా అదనంగా ఖర్చు అవుతుంది. యూనివర్సల్ చెప్తున్నారు మీరు, అదనంగా ఖర్చు అవుతుంది. ఇందులో పండుగలు ఇది అని అదే అని ఇన్ని ఖర్చుల వల్ల సాధారణ కార్మికునికి నెలకు 30 నుంచి 35,000 వస్తే కూడా మిగలేదు పరిస్థితి సార్. ఇవాళ గవర్నమెంట్ స్కూల్కి పోతే టాయిలెట్లు ఉంటాయి కొన్నింట్లో, ఆడపిల్లలు తోలితే టాయిలెట్లు ఉండవు. చాలా మంది పేద టాయిలెట్లు లేకుండా మా అమ్మాయి తోలించిన గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తున్నారు పేరెంట్స్, సామాన్యులైన ప్రభుత్వ విద్యారంగం. ఇవాళ మన ఖమ్మంలో లేడీస్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి. ఇవాళ పాడపిల్లని దోలాలంటే వచ్చేసి అటు చివరికి ఉన్నాయి, రైల్వే స్టేషన్ అవతలకు ఉన్నాయి. ఇవాళ రైల్వే స్టేషన్ అవతలకు ఉన్న ఇటోళ్ళు ఎక్కడి నుంచి పోవాలా, బల్లెపల్లి పాండురంగపురం ఈ ఏరియాలో ఎక్కడి నుంచి పోవాలి, వీళ్ళ ఛార్జ్ ఎంత అవుతుంది, వీళ్ళ ఛార్జ్ వచ్చేసి నెలకు వచ్చేసి 30,000 అవుతుంది. 3 దిక్కుల డైరెక్ట్ ఆటో ఆయన పోడు కదా, డైరెక్ట్ 30,000 కాదులే కానీ రోజుకి ఒక 100 రూపాయలు ఛార్జ్. రోజుకు అదే సార్, నెలకు వచ్చేసి 3,000 అంటారు, 30,000 అయితే నెలకు వచ్చేసి 3,000 అవుతాయి, 3-4,000 దాకా అవుతాయి. అదే 3-4,000కి ఇంకొక 1,000-2,000 వేసుకుంటే ప్రైవేట్ కాలేజీ పోవచ్చు కదన్న ఆలోచన వస్తుంది. శిక్షణ ఉంటుంది. ఇంత పరిస్థితి ఇవ్వాలి సార్ పేదోడి పరిస్థితి. ఈ 1000 రూపాయలు వచ్చినాయి కానీ నీకు ఇస్తానంగా అంటారు సేట్లు సార్లు, మీకు కూలి ఇస్తానంగామా, నీకు ఏమవుతుందంటారు.